చెప్పండి రేనా. స్టీఫెన్ నాకు ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్. నా కాలేజ్లో జరుగుతున్న ఒక ప్రోగ్రామ్కి స్పాన్సర్షిప్ గురించి మాట్లాడడానికి నేను ఫస్ట్ టైం స్టీఫెన్ని మీట్ అయ్యాను. ప్రోగ్రామ్ తర్వాత మేమిద్దరం ఫ్రెండ్స్ అయిపోయాం. ఆ తర్వాత ఆయనతో క్లోజ్ అయినాకే ఆయన ఇంటెన్షన్ ఏంటో నాకు తెలిసొచ్చింది. ఇదిగో తాగు. రీనా, కమ్ ఆన్ డియర్, ప్లీజ్ ప్లీజ్ రీనా, కమ్ ఆన్ కమ్ ఆన్. స్టీఫెన్, నీకెప్పుడు ఇదే ఆలోచనేనా? రీనా రీనా ప్లీజ్, రీనా ప్లీజ్, రీనా. స్టీఫెన్, రీనా, స్టీఫెన్ వదలు. స్టీఫెన్, రీనా ప్లీజ్, రీనా ప్లీజ్, రీనా, రీనా, రీనా కమ్ ఆన్, ప్లీజ్ లీవ్ మీ. రీనా కమ్ ఆన్, రీనా, రీనా. Stephen, I don't like this. Reena, please. Really no. Love you, Reena. Stephen. Reena, please, Reena, please. Reena, నేను చెప్పినట్టు విను. Reena, please. Reena, please. Reena, నువ్వు కావాలి. Reena, నేను చెప్పినట్టు విను. Reena, please, Reena. Come on, Reena. ఈ స్టీఫెన్ గురించి నీకు తెలియదు. నీకంటే సూపర్ అమ్మాయిల్నే ఇక్కడికి తీసుకొచ్చాను. లేదు, నేను వదిలిపెట్టను. నిన్ను అనుభవిస్తాను. స్టీఫెన్, you cheated me. నేను వదిలిపెట్టను. నువ్వు నాకు కావాలి. రీనా, నోర్మై. ఈ స్టీఫెన్ గురించి నీకు తెలియదు. ఏంటి, ఏం చేస్తావు? నన్ను కాదని ఎక్కడికి వెళ్తావు? Bloody fool. Filing Section 311 CRPC petition to re-examine this search. CWA Dr. Shaji. తలలో కుడివైపు బలమైన గాయం అవడం వల్లే అతని మరణం సంభవించిందని మీ పోస్ట్మార్టం రిపోర్ట్లో చెప్పారు కదా? ఎస్. అది బియర్ బాటిల్తో కొట్టడం వల్ల ఏర్పడి ఉంటుందా? లేదు, బియర్ బాటిల్తో కొట్టడం వల్ల అతను చనిపోయి ఉంటాడు. అదే కాకుండా ఏదైనా వస్తువు ఉపయోగించి తల మీద బలంగా కొట్టడం వల్ల, లేదంటే కింద పడి దెబ్బ తగలడం వల్ల, అందువల్ల కూడా చనిపోయి ఉండొచ్చు. యువర్ ఆనర్, డివైఎస్పీ గారే కేసులోకి నేరుగా వచ్చి కేసునే మార్చి తన సొంత కూతుర్ని కాపాడడం కోసం నా కక్షిదారుని నేరస్తుని చేశారు. రీనా స్టీఫెన్ కొట్టింది అతన్ని చంపాలనే ఉద్దేశంతో కాదు, అక్కడి నుంచి తప్పించుకుని పరిగెత్తడానికి. స్టీఫెన్ లాంటి వ్యక్తులు సోషల్ మీడియా ద్వారా ఆడవాళ్లను వశపరుచుకొని వాళ్ళ జీవితాల్ని నాశనం చేసే కల్చర్ ఈరోజు పెరిగిపోయింది. నా క్లయింట్ స్టీఫెన్ని కొట్టాలని గానీ లేక చంపాలనే ఉద్దేశంతో గానీ ఆ రిసార్ట్కి వెళ్ళలేదు. నిరపరాధైన నా క్లయింట్ అక్కడికి వెళ్ళడానికి ముందే స్టీఫెన్ చనిపోయాడు. ఒకవేళ మద్యం మత్తులో అతను కింద పడిపోయి చనిపోయే అవకాశం కూడా ఉంది. అందువల్ల నిరపరాధైన నా క్లయింట్ని విడుదల చేయాల్సిందిగా కోర్టు వారిని సవినీయంగా కోరుకుంటున్నాను. దట్స్ ఆల్ యువర్. The prosecution, Mr. Abali, fails in proving the charge framed against the accused. In result, I hereby acquit the accused of the offence under Section 302 IPC. Further, I hereby order that the Home Secretary of the state should conduct departmental inquiry against the corrupted police officers involved in this case and punish them accordingly.
ఇక్కడ దోమలు ఎక్కువ, అందుకే సాంబ్రాణి వేశాను. దోమలు పోవడానికి మస్కిటో మైట్ పెట్టొచ్చుగా. దోమలు కూడా మనలాగే జీవాలు కదా. దోమలే చస్తున్నాయంటే దాన్ని పీల్చే మన పరిస్థితి ఆలోచించు. మీరు సూపర్ అండి. ఈ యాంగిల్లో నేను ఇంతవరకు ఆలోచించలేదు. అదే, ఇకపైన మన ఇద్దరం కలిసి ఆలోచిద్దాం. ఏమంటావు? నేను పాలు తాగను, నీకు కావాలంటే నువ్వు తాగు. నాకు పాలు ఇష్టం లేదు, కానీ సినిమాలో ఇలా అమ్మా నేను తలుపు మూసేనా? వద్దురా, తలుపు ముయ్యకు. మా అమ్మ గోల. క్యాబేజీ కూర నిండా ఉప్పే. నువ్వేనా చేసిందే? రేయ్, పెళ్ళికి అందరూ ఎందుకు వస్తారంటే మంచి భోజనం తినడానికే. ఏం వంటలు చేశారా, నోట్లో పెట్టుకోలేకపోయా. అరే సోమ, నేను చెబితే అదే కదా నేను చెయ్యాలి. మన సోమ పెళ్ళే కదా ఇది. తనకి నచ్చినట్టు ప్రకృతి వంటలే చేశారు. ప్రకృతి వంటలా? లేనిపోని పెంటలరా. తను చెప్పినట్టు నేను చేయలేదు అనుకో, 2 రోజులు కూర్చోబెట్టి అడ్వైజర్ ఇస్తాడు. తన గురించి తెలుసు కదా. తర్వాత మామూలుగా ఆడ మగ సమానం అని చెప్తారు కదా, కానీ ఈ సిచ్యువేషన్లో నాకు అలా అనిపించలేదు శాలిని. మీ అమ్మా నాన్న నిన్ను బాగా చదివించి ఎంతో బాగా పెంచారు. అలాంటప్పుడు ముందు వెనక తెలియకుండా ఎటువంటి పరిచయం లేని నా ఇంటికి నిన్ను పెళ్లి చేసి పంపించారు. నిజం చెప్పాలంటే ఇది చాలా పెద్ద విషయం కదా. చాలా పెద్ద విషయం. వాళ్ళ త్యాగం చాలా పెద్ద విషయం. వేరే లెవెల్. అదే చెప్తున్నాను, నీకు ఎప్పుడు వాళ్ళని చూడాలనిపిస్తే అప్పుడు చూసేసి రావచ్చు. నువ్వు ఎన్ని రోజులైనా సరే అక్కడ ఉండొచ్చు. నా దగ్గర పర్మిషన్ అడగాల్సిన అవసరం లేదు. నేను చెప్పింది నీకు అర్థమైందిగా? నిద్రపోదామా? శాలిని, ఏమైంది? ఏమండి, నేను ఇప్పుడే మా ఇంటికి వెళ్ళాలి. మా అమ్మ నాన్నని చూడాలి. శాలిని, సరే వెళ్దాం వెళ్దాం. శాలిని, మీ ఇంటికి వెళ్దాం, ఏ సమస్య లేదు. సోమా, ఏంట్రా ఏడుపు చప్పుడు వినిపిస్తుంది? మందు కొట్టావంటే మనసు రైలు బండి, మందు కొట్టావంటే మందు కొట్టావంటే మందు కొట్టావంటే మనసంతా రైలు బండి. డౌట్, వీళ్ళిద్దరు ఎన్నాళ్ళు కలిసి ఉంటారా? ఏమన్నా అంటే వీళ్ళిద్దరూ ఇంకా ఎన్నాళ్ళు కలిసి జీవిస్తారని నాకు చిన్న డౌట్ రా. పనికి మళ్ళా ఓసి మందు దాగి నోటుకు వచ్చినట్టు మాట్లాడావంటే నిన్ను. ఆడొచ్చింది నా బండి శబ్దమే కదా, నీకు వినపడిందా? వినపడింది. అయితే రండిరా, నా బండి ఎవడో ఎత్తుకెళ్తున్నట్టున్నాడు. ఏమైందిరా సోమా, ఎక్కడికి వెళ్తున్నా? ఏం లేదనా. హెడ్ లైట్ వేసుకో, హెడ్ లైట్. అవును, ఆ అమ్మాయికి ఏమైంది? వీడేమైనా అడ్వైస్ చేసి ఉంటాడు, అందుకే ఆ అమ్మాయి ఏడుస్తోంది. లేదంటే ఏదో చూసి భయపడి ఉంటుందిరా. ఏందే
శాలిని, మనం రేపే హనీమూన్ ట్రిప్కి వెళ్దామా? ఎప్పుడు వెళ్తున్నామండి? ఒక వారానికి కావలసిన సరుకుల్ని అమ్మకిచ్చేసి ఆ తర్వాత వెళ్దాం. వారం రోజుల సూపర్ అండి. ఎక్కడికి వెళ్ళాలో లిస్ట్ ప్రిపేర్ చేయాలి కదా. లిస్ట్ అంతా ఎందుకు, మనం కొడైకెనాల్ నుంచి మొదలు పెడదాం. ఏంటి, ఓకేనా?